రాథోడ్, అమర్ ఇద్దరు కలిసి సామాన్లన్నీ దించుతూ ఉంటారు. అదేంటండి వీటి కోసం మీరు వెళ్లారేంటి? నాన్న వెళ్ళి ఉంటారు కదా అని బాగి చెప్తూ ఉంటుంది. మీ నాన్న ఏమైనా 16 ఏళ్ల కుర్రాడనుకున్నావా? ఎన్ని చోట్లకని వెళ్తాడనుకుంటున్నావు? పక్క ఊరిలో ఏవో స్వీట్ బాగా తయారు చేస్తారని తీసుకురావడానికి వెళ్లారు అని మంగళ చెప్తూ ఉంటుంది. నాన్న ఈ వయసులో ఎందుకింత శ్రమ పడుతున్నారు అని బాగి అంటే, తాతయ్యకి నువ్వంటే చాలా ఇష్టం మిస్సమ్మ, అందుకే ఏది తక్కువ కాకూడదని ఇంతలా ఆరాటపడుతున్నారు అని పిల్లలు చెప్తూ ఉంటారు. అమర్ ఇలా ఇవ్వు నేను కూడా దించుతాను అని మనోహరి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయ్యో అదేంటి మనోహరి గారు కూడా ఇంతలా పనిచేస్తున్నారే అని రాథోడంటే, బాగి శ్రీమంతం కదా నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను, అన్నీ దగ్గరుండి చూసుకుంటాను, పైగా ఇది రేపు బాగి ఈ కుర్చీలోనే కదా కూర్చొని శ్రీమంతం చేయించుకునేది అని మనోహరి అంటే, అవును అందుకే మనోహరి తీసుకొచ్చాను అని అమర్ చెప్తూ ఉంటాడు. సరే నేను యాదమ్మ కలిసి అన్నీ చూసుకుంటాము అని మనోహరి చెప్తూ ఉంటే, ఫస్ట్ టైం మనోహరి అంటే ఇంతలా పని చేయడం చూస్తున్నాము, ఇంతలా పార్టిసిపేట్ చేయడం చూస్తున్నాము అని పిల్లలు కూడా చెప్తూ ఉంటారు. పిల్లలు రేపు మనం శ్రీమంతం అవ్వగానే అందరం ఇక్కడ నుండి బయలుదేరి వెళ్తున్నాం చాలా క్విక్గా అని అమర్ అంటే, అలాగే అమర్ మనం కలిసి బయలుదేరి వెళ్దామని మనోహరి అంటుంది. మనం అంటున్నావేంటి మనోహరి అని అమర్ అంటే, అందరం కలిసి అని చెప్తున్నాను అని మనోహరి కవర్ చేస్తూ ఉంటుంది. ఏంటి మనోహరి గారు ఆ చైర్ వంక అలానే చూస్తున్నారు అని రాథోడ్ అడుగుతూ ఉంటే, అబ్బే ఏమీ లేదు అని మనోహరి అంటుంది. మనోహరి మేడం గారికి ఈ పాటకి పెళ్ళైపోయి ఉంటే ఈ కుర్చీలో కూర్చొని ఉండేదని యాదమ్మ అనడంతో అందరూ నవ్వుతూ ఉంటారు. రేపు ఈ కుర్చీలోనే కదా బాగి చనిపోయేది, అందుకే చూస్తున్నానులే అని మనోహరి మనసులో అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. వెళ్ళండి వెళ్ళండి అందరూ త్వరగా వెళ్ళి నిద్రపోండి, మళ్ళీ రేపు ఎర్లీగా లేవాలి కదా అని అమర్ చెప్తాడు. నువ్వు సూపర్ మనోహరి, ఆ మంగళి దగ్గర నుండి బాంబు తీసుకొని ఇలా తీసుకొస్తున్నావు అని చెంబా చెప్తూ ఉంటే, అవును నేను ఇలానే చేస్తాను అని చెప్పి చెంబా మనోహరి ఇద్దరు సంతోషంగా బాగి వాళ్ళు ఉన్న దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడే రాథోడ్ క్యారేజ్ పట్టుకొని వీళ్ళకి ఎదురు రావడంతో మనోహరి బాంబుని వెనక వైపు దాచిపెట్టుకుంటుంది. ఏంటి రాథోడ్ నువ్వేంటి క్యారేజ్ ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని మనోహరి అంటే, మీరిద్దరు ఎక్కడి నుండి వస్తున్నారు అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. అంటే ఇప్పుడే భోజనం చేశాం కదా అందుకే అలా వాకింగ్కి వెళ్ళొస్తున్నాంలే, ఇంతకీ ఈ క్యారేజ్ ఎవరికి అని మనోహరి అడుగుతుంది. సార్ కోసం ఇద్దరు వ్యక్తులు వచ్చారు కదా వాళ్ళ కోసం లేండి అని రాథోడ్ అంటాడు. ఓ ఆ బాంబ్ స్క్వాడ్ వాళ్ళ కోసమా, ఇంకా వాళ్ళు వెళ్ళలేదా అని మనోహరి అడుగుతుంది. వాళ్ళు బాంబ్ స్క్వాడ్ అన్న విషయం మీకెలా తెలుసు, సార్ ఎవరికి చెప్పలేదే అని రాథోడ్ అంటాడు. అదేంటి రాథోడ్ అలా మాట్లాడుతున్నావు, నేను ఆర్మీ ఆఫీసర్ ఇంట్లో ఉంటున్నాను ఆ మాత్రం తెలుసుకోలేనా, వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నానులే అని మనోహరి కవర్ చేస్తుంది. అయినా ఇంట్లో బాంబు లేదు కదా ఇంకా వాళ్ళు వెళ్ళలేదా అని మనోహరి అంటే, ఇంట్లో బాంబు దొరకలేదన్న విషయం కూడా ఎవరికి తెలియదే అని మీకెలా తెలుసు అని రాథోడ్ అంటాడు. ఇంట్లో బాంబు ఉండి ఉంటుంటే అందరికీ తెలిసిపోయి ఉండేది కదా అందుకని నేను అలా మాట్లాడనులే. సరే నువ్వు వాళ్ళ కోసం తీసుకువెళ్తున్నావా, వాళ్ళు ఇప్పుడప్పుడే వెళ్ళరా అని మనోహరి అంటే, ఖచ్చితంగా బాంబుని కడిపెట్టిన తర్వాతే వాళ్ళు వెళ్తారు అని రాథోడ్ వెళ్తూ ఉంటాడు. అవును మనోహరి మనం కుర్చీ కింద బాంబు పెడదామన్నావు కదా, మరి కుర్చీ కింద బాంబు ఉన్నట్లు వాళ్ళు చెక్ చేస్తే దొరికిపోతాం కదా అని చెంబా అంటుంది. అంతా చెక్ చేసినా కూడా కుర్చీ కింద బాంబు ఉంటుందని ఎవరికి డౌట్ రాదు, అందుకే నేను కుర్చీ కింద పెడుతున్నాను అని మనోహరి చెప్తుంది. నిద్రపోతున్న మనోహరి అర్ధరాత్రి లేచి చెంబా దగ్గరికి వెళ్ళి చెంబాని తీసుకొని వెళ్ళి ఆ కుర్చీ దగ్గరికి వస్తుంది. మొక్కల మధ్యలో దాచిపెట్టిన బాంబు బాక్సుని తీసుకొచ్చి కుర్చీ కింద అరేంజ్ చేస్తుంది. ఇప్పుడు నేను పెట్టేశాను, రేపు 15 మినిట్స్ ముందర దీన్ని ఆన్ చేస్తాను, తర్వాత దూరంగా వెళ్ళి రిమోట్తో ఈ బాంబుని పేల్చేద్దాము అని మనోహరి అంటే, ఎప్పుడు ఆన్ చేస్తావు ఎలా ఆన్ చేస్తావు అని చెంబా అడుగుతుంది. రేపు బావిని దిగించడానికి దగ్గరికి వెళ్తాం కదా అప్పుడు ఎవరికి తెలియకుండా నేను ఆన్ చేస్తాను, తర్వాత దూరంగా వెళ్ళి రిమోట్తో పేల్చేద్దాము అని మనోహరి చెప్తుంది. సరే నువ్వు అరేంజ్ చేసావు కదా రా లోపలికి వెళ్ళి పడుకుందాం అని చెంబా అంటే, అప్పుడే అమర్ బయటికి వస్తూ ఉండడంతో వీళ్ళిద్దరూ పరుగులు పెట్టి చాటుగా వచ్చి దాక్కుని ఉంటారు. అమర్ ఆ కుర్చీ దగ్గరికి వచ్చి చుట్టూ గమనిస్తూ డౌట్ వచ్చి చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే రాథోడ్ అక్కడికి వచ్చి, సార్ ఏం చేస్తున్నారు సార్ ఈ టైంలో మీరు ఇక్కడ అని అడుగుతూ ఉంటే, ఏదో సౌండ్ వచ్చినట్లు అనిపిస్తే వచ్చి చూస్తున్నాను రాథోడ్ అని అమర్ అంటాడు. ఇక మనోహరి యాదమ్మ చాటుగా దాక్కొని చాలా కంగారు పడుతూ ఉంటారు. సార్ నాకెందుకో మనోహరి మేడం మీద కాస్త డౌట్గా ఉంది సార్, నేను బాంబు స్క్వాడ్ వాళ్ళకి బాక్స్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటే వాళ్ళు వాకింగ్ చేస్తూ ఇంటికి వస్తున్నామని చెప్పారు, ఆ బాంబు విషయంలో మనోహరి గారి మీద డౌట్ ఉంది అని రాథోడ్ చెప్తుంటే మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. లేదు రాథోడ్ మనోహరిని అనుమానిస్తే ఆరుని అనుమానించినట్లే, ఆరు ఫ్రెండ్ మనోహరి కదా అలాంటివేవి చెయ్యదు అని అమర్ చెప్తాడు. ఆ స్నేహం ముసుగులోనే మనోహరి ఇదంతా చేస్తుంది సార్ అని రాథోడ్ మనసులో అనుకుంటూ, సార్ నాకు యాదమ్మ మీద కూడా డౌట్గా ఉంది అని చెప్పడంతో, యాదమ్మ గురించి మనం ఆల్రెడీ ఎంక్వైరీ చేశాం కదా కాబట్టి ఎలాంటి డౌటు పెట్టుకోకు రాథోడ్, బాగి డెలివరీ కాగానే యాదమ్మని పంపించేద్దాంలే, పద లోపలికి వెళ్దామని అమర్ అంటాడు. మనోహరి చాలా సంతోషపడుతూ వింటూ ఉంటుంది. ఏంటి మనోహరి బాగి పిల్లలు కన్న తర్వాత నేను వెళ్ళిపోవాలా, నీతో పాటు ఉండకూడదా అని చెంబా అడుగుతూ ఉంటే, అయ్యో పిచ్చి